ఈరోజు నేను ఇక్కడ వ్యాప్కాన్ అని చెప్పి 2025 అని చెప్పి మనకి ఆయుర్వేదిక్ నేషనల్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేయబడుతోంది విశ్వ ఆయుర్వేద పరిషత్ ద్వారా. గత 2 రోజులుగా నేను దీనికి అటెండ్ అవుతూ ఉన్నాను. నా పేరు డాక్టర్ పాంజన్య, విజయవాడ నుంచి వచ్చాను. ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ని. అయితే నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతూ ఉండాలి కాబట్టి ఇటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ అనేవి కంపల్సరీ అటెండ్ అవ్వాలని చెప్పి NCISM వాళ్ళు కరికులంలో యాడ్ చేయడం, వాటికి పాయింట్స్ అనేవి ఇవ్వటం అనేది చాలా హర్షించదగినటువంటి విషయం. దీనికి భారత ప్రభుత్వం వారికి, ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా వ్యాప్ అనేటువంటిది ఏర్పడిన తర్వాత అత్యధికంగా ఇటువంటి సమ్మేళనాలు అనేవి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో విశ్వ ఆయుర్వేద పరిషత్ అనేటువంటిది ఒక పెద్ద ఆర్గనైజేషన్. డాక్టర్స్ అందరికీ కూడాను వాళ్ళ ఎన్లైటన్ చేయడం కోసం, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడం కోసం ఎమినెంట్ పర్సనాలిటీస్ మన నేషనల్ వైడ్గా బాగా ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళని, మంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చేటువంటి వాళ్ళని, సర్జరీ విభాగం అంటే శస్త్రకర్మలు చేసేటువంటి వాళ్ళు, అదేవిధంగా ప్రసూతి స్త్రీరోగ అంటే గైనకాలజీలో ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళు, కాయ చికిత్స అంటే మనకి జనరల్ మెడిసిన్ అంటాం, దానిలో ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళు, పంచకర్మ విభాగం అంటే పంచకర్మలు అని చెప్పి అందరికీ తెలుసు, మసాజెస్, అదేవిధంగా బాడీ క్లెన్జింగ్ ప్రొసీజర్స్ ద్వారా రీవైటలైజ్ చేయటాన్ని మనకి ఎంతోమంది ప్రముఖులు దీన్ని తీసుకోవడం అనేది నవ్వేడేస్ మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వాటిల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు కొత్త కొత్త పోకళ్ళు, కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వాడటం, మోడర్నైజేషన్ చేయటం, రేడియాలజీకి సంబంధించినటువంటి ఇన్కల్కేషన్స్ ఏ విధంగా మనం డయాగ్నోసిస్ ప్రాసెస్ని ఇంకా ఎక్కువగా యాక్యురేట్గా తీసుకోవచ్చు, పోస్ట్ అండ్ ప్రీ ఆపరేటివ్ కేర్ ఏ విధంగా బాగా చేయొచ్చు అనేటువంటి విషయాల్ని ఎంతో కూలంకషంగా ప్రతి ఒక్క వైద్యులు కూడాను వారి యొక్క ప్రాక్టీస్ని అభివృద్ధి చేసుకుని మరింత ముందుకు తీసుకువెళ్తూ ఈ ఆయుర్వేదాన్ని జనబాహ్యంలో మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతగానో కృషి చేసేటువంటి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఈ భారత ప్రభుత్వం వాళ్ళు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు, ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరిన్ని కండక్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వ్యాప్ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.